కూడా తర్వాత కూడా ఆత్మస్తుతి పరనింద అంటే వాళ్ళు పొగుడుకోవడం మా అబ్బాయి గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందలు వేయడం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా, మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. ఇదే అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో. ఏ ఒక్కదానికి మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉందండి? పొగాకు కానీ, కోకోకు కానీ, మిర్చికి కానీ, మామిడికి కానీ, జొన్నలకు కానీ, ఎక్కడైనా సరే మార్కెట్ న్యూట్రిషన్ చేశారా? చేయలే. గొప్పగా చూపెడతారు మేము వచ్చి 400 కోట్లతో చేసామని చెప్పి. అక్కడ ఎలాంటి వీధిలోకి రైతులు చెప్తారు? అంతా కూడా అంకెల క్యారెడీ, వాస్తవికత పూర్తిగా లేదు. ప్రభుత్వం బాధ్యత. రైతు వచ్చి ఒక పంట వేస్తే పంటను వచ్చి పర్వాలేదు, నాకు ఈ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకవేళ బయట మార్కెట్లో లేకపోతే ప్రభుత్వం దీన్ని కొని మమ్మల్ని ఆదుకుంటుంది ఒక ధైర్యం స్థైర్యం ఉండాలి. పోయింది ఆ ధైర్యం స్థైర్యం ఈ బడ్జెట్తో అసలు పోయింది. ఈ బడ్జెట్లో ఈ సంఖ్యల వల్ల చూస్తే అసలు ఆ స్థైర్యం ధైర్యం అని పోయాయి, గాలి కొట్టిపోయాయి. మహిళల కోసం వచ్చి ఒక్కొక్క ఇంట్లో అంటే ఒక్కొక్క ఎంటర్ప్రీనియర్ని ఒక పారిశ్రామిక తయారు చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష అంట. చంద్రబాబు సింపుల్గా ఆ నాయకులు అడుగుతున్నాను. ఇంతకుముందు వచ్చి డోక్రా సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలు వచ్చి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చేదోడుగా ఉండాలనే కుటుంబానికి, తద్వారా వారిలో ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగాలని ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు చేశాయి. ఎప్పటి నుంచో గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అంతకుముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాళ్ళకి ఇస్తున్న వడ్డీ రాయితీల్లో పావుల వడ్డీ పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి 0 వడ్డీ చేసింది. అది వచ్చి ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ దాన్ని కొనసాగించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే టెన్షన్గా ఎక్కడ ఒక రోజు కూడా క్యాప్ లేకుండా 100% వాళ్ళు 0 వడ్డీని డిబిటీ ద్వారా వాళ్ళకి ఇచ్చేవారు. 19 నెలల కాలం అయింది. అది ఆ స్కీమ్ ఉందో, ఆ స్కీమ్ పోయిందో, ఆ 0 వడ్డీ ఏమైందో, దాని బదులు ఇంకేదైనా కార్యక్రమం తీసుకొచ్చారంటే చెప్పిన పాపాన్న కానీ, లేదా ఆ సంఘాలు మేము వచ్చి గుర్తించలేదని చెప్పిన మాట కానీ, దానికి కేటాయింపులు కానీ ఇవ్వలేదు, కేటాయింపులు లేవు. మరి నువ్వు ఏ విధంగా ఎంటర్ప్రీనర్స్ని పారిశ్రామిక తయారు చేస్తావు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఇది మోసం కదా. ఇలాంటివి 1 కాదు 2 కాదు, ప్రతి సెక్టార్లో ఉన్నాయి. ప్రతి సెక్టార్లో రూరల్ డెవలప్మెంట్ తీసుకుందాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇంకా డీటెయిల్డ్గా మేము జరుగుతున్నాం. మా సభ్యులందరూ కూడా రోజు మీతో మాట్లాడుతుంటారు. అలాగే శాసనమండలిలో వాళ్ళ తాలూకా మాట్లాడిన వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు డీటెయిల్డ్గా ప్రతి వాళ్ళు మాట్లాడతాం. ఎన్ఆర్జీఎస్ ఉండేది, పనికి 6 పథకం ఉండేది. దాన్ని వచ్చి కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ కేంద్రంలో దాని పేరు మార్చి 40% వచ్చి రాష్ట్రాల వాటా అన్నారు.
దేంట్లో నాట్ ఓన్లీ మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్లు కూడా, ఇంక్లూడింగ్ లేబర్ కాంపోనెంట్. దాంతోపాటు 6% వచ్చి సర్వీసెస్ ఏదైతే ఖర్చు ఉంటుందో అది కూడా, అందులో కూడా 40% కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలన్నారు. అంతకుముందు కేంద్రమే ఇచ్చింది 100%, ఆ 6% కూడా. అంటే మొత్తం అంతా చూసుకుంటే పోనీ గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరాలు మా ప్రభుత్వం దగ్గర నుంచి చూసుకుంటే యావరేజ్గా సంవత్సరానికి 5,000 కోట్లు పని చేసేవాళ్ళం. ఈ రాష్ట్రం ఖర్చు పెట్టింది మ్యాండేట్స్ కానీ ఇవన్నీ వీటితో అన్నిటితో కలుపుకొని పనికి 6% తాలూకా బడ్జెట్. అంటే ఇప్పుడు మరి 40% అన్నప్పుడు ఏ రకం చూసుకుని 2,000 కోట్ల రూపాయలు దానికి ఎక్కడ ఉందండి? దాంట్లో 500 కోట్లు వచ్చి దానికి బడ్జెట్లో ప్రావిజన్ చూపెట్టారు. మరి వాట్ ఎవర్ బ్యాలెన్స్ అంటే ఆ పథకం ఎత్తుకెళ్ళిపోయినట్టునే. అంటే మళ్ళీ దాని మీద డీటెయిల్డ్గా చెప్తాము, అది ఇది చెప్తారు, కానీ పెట్టినప్పుడు ఏమైంది ఆలోచన. అందుకే ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి దాంట్లో చెప్తాను, ఇంకా డిస్కస్ చేస్తున్నాం. అప్పులు వచ్చి ఇప్పుడు చూస్తారు మీరు 9,46,000 కోట్లు ఎంతో సబ్జెక్టు కరెక్షన్ పెట్టారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి వాళ్ళకు ఉన్న అప్పులు వారసత్వంగా వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పిన మాట అది కూడా తప్పే, అది కూడా సత్యం మాటే. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో అప్పుడు దగ్గర చెప్పాం 3,20,000 కోట్లు మాత్రమే మేము వచ్చి ఆ రోజు 5 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ కార్పొరేషన్తో కలిపి మేము అప్పు చేశామని చెప్పింది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2,30,000 కోట్లు ఆలోపు చేసింది. అంతకుముందు రాష్ట్ర బైఫర్కేషన్లో మనకు వచ్చింది 1,00,000 కోట్ల దగ్గర, మొత్తం అన్నీ కలుపుకుంటే 6 లక్షల కోట్లు. మళ్ళీ ఇప్పుడు 9, ఇంకో 3 లక్షలు దాన్ని పెంచారు. ఇలాంటి సత్యమైన మాటలు పెట్టి మర్చిపోయి ఇవన్నీ చూసుకున్న ఇంకోటి మా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే లోటు బడ్జెట్ 75,000 కోట్లు సుమారు దాంట్లో డెఫిసిట్ చూపెడతారు. ఏ రకంగా మరి దాన్ని సేకరిస్తారు? 75,000 కోట్లు, 97, సారీ కరెక్షన్ 97. ఏ రకంగా ఎందుకు 3,35,000 అది అంకి చూపెట్టుకుని 9,000 కోట్లు అంటే మాటలా అంటే వంతాడు. ఎక్కడా కూడా ఈ రాష్ట్ర చరిత్రలో అంత చూపెట్టారు 30%. దేనికోసం? ఏదైనప్పుడు కూడా ఈ బడ్జెట్లో ఓవరాల్ మా అభిప్రాయం ఆత్మశుద్ధి పరిణామం తప్ప ఇంకేమీ లేదు. దీనివల్ల సామాజిక కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఏది కూడా కొరవలేదు లేదు. ఇవన్నీ మెరుగొచ్చి ఆడబిడ్డ సూపర్ 6 ఏవి కనిపిస్తున్నాయి, అవన్నీ డీటెయిల్ తర్వాత వెళ్తాం. అందుకే ఇక్కడ ఇప్పుడు ఆ డిస్కషన్ కంటే అవన్నీ వెళ్తాం. ఒక నిరుద్యోగ ఏంటి, ఆడబిడ్డ ఏంటి, 50 సంవత్సరాల పెన్షన్ ఏంటి, ఇవన్నీ ఏమీ లేదు. దాపుగా అది ఏంటంటే అసలు ఆ మనుషులు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెద్ద టెక్నాలజిస్టు, లోకేష్ గారు కానీ మద్దతు, ఆయన తాలూకు ఆలోచన, లేదంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఉంది. ఆఖరిలో ఉన్నారు కాబట్టి ఫినిషింగ్లో పవన్ కళ్యాణ్ గారు అభయాస్తం. ఇది ఎక్కడుంది ఇది? రైతు 54 లక్షల రూపాయలు రైతులకేంటి మీరు చెప్పుకుంటే బాధ అనిపిస్తే కడుపు తరిగిపోద్ది. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కౌలు రైతుకైనా సరే మరి రైతు భరోసా ఇచ్చారు చెప్పనండి. ఒక్క కౌలు రైతుకైనా సరే ఏమన్నారు గత ప్రభుత్వంలో? మేము ఉన్నప్పుడు మేము వచ్చి పెట్టాం మా విధానం ఏంటి, మా విధానం కౌలు రైతు అనేవారిని ఒకవేళ గుర్తించాలంటే
ఉన్న వానరు ఎవరైతే రైతు భూమి గల పట్టా రైతు కూడా సంతకం పెట్టాలని చెప్పాం. అది పెట్టి వాళ్ళకి వచ్చి దాన్ని కౌలు రైతుగా గుర్తించాం, మా అందరికి ఇచ్చాం మేము. ఈ ప్రభుత్వం వచ్చే ఏమన్నా ఎన్నికల మేనిఫెస్టో ఏం పెట్టారు? కాదు మేము అక్కర్లేదు, కౌలు రైతులు మేము స్థానికంగా వాళ్ళు ఉంటే మేము గుర్తించి మేము ఐడెంటిటీ కార్డు ఇస్తాను. ఇచ్చారు ఐడెంటిటీ కార్డులు. ఎన్ని? సుమారు 10 లక్షల ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. కౌలు రైతులకి రాష్ట్రంలో 10 లక్షలు ఇచ్చారు. ఒకరికైనా సరే మీరు ఇచ్చారండి రైతు భరోసా? చెప్పండి, ఒక రైతుకి ఇచ్చారా రైతు భరోసా మీరు? మరి కౌలు రైతు, మరి కౌలు రైతు ఏం భూస్వామా? మరి గత ప్రభుత్వం ఇచ్చాం కదా, మేము ఇచ్చాం కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఆలోచించమని కోరుతున్నాం. సో కాబట్టి ఇవన్నీ ఈ బడ్జెట్ వల్ల సామాన్య కానీ మధ్యతరగతి ఏ ఒక్కరికి కూడా ఏ వేసమెత్తి మేలు కూడా జరిగేది కాదు. తిరిగి వారి జీవితాలు గడమే పరిస్థితిని కల్పించి దురదృష్టం. వీటన్నిటిని రాబోయే సెషన్స్లో అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడతామని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియజేస్తాం. మూలధన వ్యయంలో మీ ప్రభుత్వంలో తక్కువ కేటాయింపులు జరిగింది, ఈ విషయం కాక కూడా చెప్పింది. ఇప్పుడు మేము అధికంగా కేటాయిస్తాం, దీనివల్ల ఆస్తులు పెరుగుతాయేమో చెప్తున్నారు. ఎలా పెరుగుతాయండి? మూలధన క్యాపిటల్ వచ్చి ఇన్కమ్ వచ్చి పెడుతుంటే ఎలా పెరుగుతుంది? అసలు ఖర్చు ఉంటే కదా. అంకెలు చూపెడితే ఎక్కడ? మీరే చూపెట్టారు డెఫిసిట్ ఇచ్చి 1,00,000 కోట్లు, 90,000 కోట్లు దగ్గర వంతాడు కదా. చెప్తాం అవన్నీ, ఆ లెక్కలన్నీ కూడా హౌస్లో చెప్తాం. వాళ్ళు చెప్పిన ప్రతి దానికి హౌస్లో దానికి చెప్తాం, అడుగుతాం, మళ్ళీ చొక్కా పట్టుకుని నిలబడతాం. అందరినీ ప్రజలకు వచ్చి వాస్తవాలు చేస్తాం, ప్రజలకు మేలు జరిగేటట్లు మా బాధ్యత ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం అని నిన్ను. ఓకే, బిట్ అయిపోయింది. ఇంక రెండోది ఇది దీన్ని అయిపోయిందా? బడ్జెట్ అయిపోయిందా? 2 నిమిషాలు అంటే అది కట్ అవుతుంది. అది కట్ చేయాలి, లైవ్ అలాగే వెళ్తుంటుంది. అందుకనే కట్ చేయకపోతే అది లేకపోతే మీరు నడపోతూ పోతుంది. ఓకే, ఇవాళ పత్రికలు చూశాను. ఏంటి ఆయన ఎవరు చైర్మన్, P4 చైర్మన్ ఎవరండి ఆయన పేరు? కుటుంబరావు స్టేట్మెంట్. కానీ ఏదో ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వారు గవర్నర్ ధన్యవాదాల మీద తీర్మానం చెప్పిన వార్తల భాష్యం కానీ వారు చెప్పిన భాష్యం కానీ చూశాను. హెరిటేజ్ సంస్థతోని ఏదైతే దేవదేవుడి మీద వీళ్ళు అపరాధం చేశారో, ఎవరో కూటమి ప్రభుత్వం వేసిందో, దాన్ని ఇప్పుడు డిఫెన్స్ పడిపోయారు. ఎందుకు? ఏ సంస్థలు అయితే పాలు దాన్ని సప్లై చేసాయో ఆ సంస్థలు ఇంద్రనే సంస్థ పేరు ఇంద్ర, అలాగే బోలే బాబా, ఈ సంస్థలు దేనితోనే మాకు సంబంధం అన్నారు. మరి సంబంధం లేనప్పుడు మీ వెబ్సైట్లోనూ వాళ్ళ వెబ్సైట్లోనూ ఎందుకుంది? మేము వాళ్ళతో వ్యాపార సంబంధాలు చేస్తున్నాం, మాతో ఎంఈఓలు ఉన్నాయి, మేము హెరిటేజ్తో చేస్తున్నామని హెరిటేజ్ తాలూకా వెబ్సైట్లో ఉంది, మరి వాళ్ళ తాలూకా వెబ్సైట్లో ఉంది. అంటే ఎంత చూడండి, ఎంత అన్యాయమో చూడండి. ధనార్జన కోసం ఎంతటి ఎవరినైనా సరే